మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా కాన్సంట్రేట్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, అమెరికా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కాస్త అమెరికా ఇరాన్ మధ్యగా మారిపోయింది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఏం జరుగుతోంది? తీవ్రమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పచ్చు. ఎందుకంటే 5వ రోజుకి చేరింది ఆల్రెడీ ఇప్పటికే యుద్ధం. ఇటువంటి నేపథ్యంలో వార్ చాలా ఇంటెన్సిఫై అయిపోయింది. దీంతో మిగిలినటువంటి దేశాల యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఏర్పడింది. ప్రపంచ యుద్ధంగా మారిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఎందుకంటే అటు యూకే కానీ లేకపోతే ఇటువైపు జర్మనీ కానీ వీళ్ళందరూ కూడా మేము కొంచెం దూరంగా ఉంటాం వీటన్నిటిగా అని చెప్పినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా గల్ఫ్ దేశాలకి ఇటు యూఎస్కి మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చైనా కూడా మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం ఇరాన్ని అని చెప్పి అనౌన్స్ చేసింది. కాబట్టి ఇది ప్రపంచ యుద్ధంగా ఇది మారిపోయింది. ఇది ధర్మిల యుద్ధం యొక్క ఇంటెన్సిటీ చాలా విపరీతంగా పెరిగిపోయింది. చాలా సామాన్యంగా కాదు, చాలా అసామాన్యంగా పెరిగిపోయింది. పరస్పర దాడులు కూడా చాలా తీవ్రమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు హమాస్ దీంట్లో ఎంటర్ అయిన తర్వాత హమాస్ మీద ఇజ్రాయెల్ తీవ్రమైనటువంటి యుద్ధం సాగిస్తోంది. బీరూట్లో ఉన్నటువంటి అనేకమైన ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి దాడులు చేసింది. ఇప్పుడు తాజాగా ఇందాక మీరు చెప్పినట్టుగా దక్షిణ బీరూట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆయుధాగారం, హమాస్ యొక్క ఆయుధాగారం మీద దాడి చేసి దాన్ని మొత్తం ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అలాగే ఇరాన్లోని అనేకమైనటువంటి ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి శబ్దాలు, భారీ పేలుడు శబ్దాలు, భారీ ఎత్తున పొగ రావడం, అనేక చోట్ల తీవ్రమైనటువంటి దాడులు జరగడం, ఇవన్నీ కూడా విజువల్స్లో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు నావికాదళాల మీద కూడా దాడులు చేపడుతోంది. శ్రీలంక 20 నాటికల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో అక్కడ అమెరికన్ యుద్ధ నౌక ఒకదాన్ని పేల్చేసింది. అమెరికాకు సంబంధించినటువంటి జలాంతర్గామి ఇరాన్ నౌకని పేల్చేయడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి 101 మంది చనిపోయినట్టుగా సమాచారం. మిగిలిన 32 మంది డిస్ట్రెస్ సిగ్నల్స్ ఇవ్వడంతో ఆ సిగ్నల్ ఆధారం చేసుకుని శ్రీలంకకు చెందినటువంటి రక్షణ నౌక అక్కడికి వెళ్ళి ఆ 31 మంది 32 మందిలో దాంట్లోంచి రెస్క్యూ చేసింది. వాళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి గాయాలతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే అమెరికాకు చెందిన యుద్ధ నౌక మీద కూడా ఇరాన్ దాడి చేసింది. అది కూడా పార్షియల్గా కొంత ధ్వంసమైనట్టుగా సమాచారం తెలుస్తుంది. ఇలా పరస్పర దాడులన్నీ కూడా చాలా తీవ్రంగా ఇంటెన్సిఫై అయిపోయినటువంటి పరిస్థితి మొత్తం మీద కనిపిస్తోంది. ఏదేమైనా వారు మరింత తీవ్రమై రానున్నటువంటి 1-2 రోజుల్లో మరీ తీవ్రతంగా మారిపోయేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ లొంగేదాకా ఈ యుద్ధం ఆపేది లేదు అని చెప్పి ట్రంప్ నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నారు. ఆయుధాలకు కూడా ఏమీ ఇబ్బంది లేదు, 4-5 వారాలైనా సరే మేము కొనసాగిస్తాం దాన్ని, ఆయుధాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అందువల్ల ఈ తీవ్రమైనటువంటి సంక్షోభం అన్ని రంగాల మీద పడుతోంది, ముఖ్యంగా ఆయుధ రంగం మీద పడుతోంది. అలాగే మిగిలినటువంటి అన్ని దేశాలు కూడా దాంతో సఫర్ అవుతున్నాయి, చైనాతో సహా. ఇవన్నీ ఏ రూపం దాలుస్తాయి, పరిస్థితి ఎక్కడికి వెళ్తుంది అనేది ఇప్పుడే చెప్పలేనటువంటి స్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పవచ్చు. అర్చన, అయితే శివప్రసాద్, మీరు అన్నట్టుగా అన్నిటి మీద ప్రభావం కనిపిస్తోంది. యుద్ధం అనేది ఎక్కడ ఎవరికి మంచిది కాదు. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా ఆ ప్రభావం, ఆ ఇంపాక్ట్ అందరి మీద ఉంటుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో తెలియదు ఈ యుద్ధం. ఇంకా మరింతగా ఉధృతమయ్యే అవకాశాలు ఉన్నాయని మీరు చెప్తున్నారు. అయితే ఒకవైపు పెంటగాన్ వర్గాలు మాత్రం 10 రోజులకు మించి మిజైల్స్ లేవని చెప్తున్నాయి. 4-5 వారాలైనా సరే ఖచ్చితంగా ఇరాన్ లొంగే వరకు యుద్ధం చేయాల్సిందని ట్రంప్ చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది? నిజంగానే మిజైల్స్ 10 రోజులకు మించి లేవా? ఏం జరగబోతోంది? పెంటగాన్ ఈ రకమైన నివేదిక ఏదైతే ఇచ్చిందో ఆ నివేదిక లీక్ అయింది. ఆ నివేదిక ఎక్కడి నుంచి లీక్ అయింది, ఎలా లీక్ అయింది అంటే అమెరికా నుంచి లీక్ అయిందా, లేకపోతే ఈ పెంటగాన్ ఇచ్చినటువంటి నిజమైనటువంటి నివేదికైనా అదా అనే దాని మీద చాలా రకాలైనటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఒకవేళ అట్లాంటి నివేదిక ఒకవేళ ఇచ్చి ఉంటుంటే ఆ నివేదికకి సంబంధించి ట్రంప్ దృష్టికి కూడా వెళ్ళినప్పుడే ట్రంప్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఇక్కడ ఏదో అయిపోయింది, మాకేదో ఆయుధాలు అయిపోయినాయని ఎవరు భావించాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాదు, అనేక రకాల దేశాల్లో మా ఆయుధ సంపత్తి అంతా కూడా స్టోర్ చేయబడి ఉంది, అవన్నీ కూడా రంగంలోకి దిగుతాయి. కాబట్టి మాకు వాటి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. 4-5 వారాలు కాదు, ఇంకా పొడిగించినా పర్వాలేదు, మాకే అభ్యంతరం లేదు. వీఆర్ ఇన్ వార్, మేము కంటిన్యూ చేస్తాం దాన్ని అనేటటువంటి స్టేట్మెంట్ ట్రంప్ దగ్గర నుంచి దాని తర్వాతనే వచ్చింది. అయితే ఇది నిజమైందా కాదా అనే దాన్ని మాత్రం క్లారిటీ లేదు. ట్రంప్ కూడా దాని గురించి ఏమీ మాట్లాడలేదు. కానీ అతను చెప్పిన సమాధానం ప్రధానంగా కేవలం అమెరికాలోనే కాదు, అనేక దేశాల్లో మాకు ఆయుధాగారాలు ఉన్నాయి, వాటన్నిటి చోట్ల కూడా మాకు విపరీతమైనటువంటి ఆయుధ సంపత్తి ఉంది, కాబట్టి మేము వెనకం చేసే ప్రసక్తి లేదు అని చెప్పి అతను స్పష్టంగా చెప్తున్నాడు. తద్వారా ఆయుధాలన్నీ కూడా చాలా చోట్ల నిల్వ చేసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అనే అంశం మాత్రం క్లియర్ చేశాడు. ఆ ధైర్యంతోనే అతను యుద్ధాన్ని కొనసాగిస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అర్చన, రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివప్రసాద్.